ఎస్ఆర్హెచ్ ఈ పేరు వినగానే మీకు నాకు అందరికి గుర్తొచ్చేది ఒకే ఒకరు కావ్య మారన్. ఎస్ఆర్హెచ్ టీమ్ సీఈఓగా మారి ఆ టీం మ్యాచ్ కొట్టినప్పుడల్లా స్టేడియంలో కావ్య మారన్ చూపించే ఎక్సైట్మెంట్ అండ్ ఎక్స్ప్రెషన్స్ కి లక్షల్లో అభిమానులు ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఈ ఎక్స్ప్రెషన్స్ కే కావ్య మారన్ అనే తన పేరుని కావ్య పాప్ గా మార్చేశారు. అలాగే స్టేడియంలో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరిగినప్పుడు ఆ మ్యాచ్ చూడడానికి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు, సేమ్ కావ్య పాపని లైవ్ లో చూడడానికి వచ్చిపోయే వాళ్ళు కూడా అంతే మంది. అలాగే కావ్య పాప ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చిన్నదైతే అస్సలు కాదు. ఎందరో సినీ స్టార్స్, ప్రొడ్యూసర్స్, బిజినెస్ మ్యాన్స్ తో పాటు పొలిటీషియన్స్ తో కూడుకున్న ఒక పెద్ద ఫ్యామిలీ. సో ఇలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన కావ్య పాప లైఫ్ స్టైల్, ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ తో పాటు చిన్న వయసులోనే ఎస్ఆర్హెచ్ టీమ్ కి సీఈఓగా బాధ్యతలు చేపట్టడానికి కారణాలు ఏంటి, ఈ పూర్తి డీటెయిల్స్ అండ్ కావ్య పాపపై మీకున్న డౌట్స్ కి ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ ఇస్తా. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే చాలు. ముందుగా కావ్య పాప ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో పాటు తన ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసుకుందాం. 6 ఆగస్టు 1992న చెన్నైలో జన్మించారు కావ్య మారన్ అలియాస్ కావ్య పాప. తండ్రి కళానిధి మారన్, తల్లి కావేరి మారన్. అయితే కళానిధి మారన్ గారు కెరియర్ స్టార్టింగ్ లో చిన్న మ్యాగజైన్ తో మొదలుపెట్టి ఆ తర్వాత సన్ గ్రూప్ సంస్థని స్థాపించారు. అలాగే టీవీ ఛానల్స్ తో పాటు ఐపీఎల్ టీం, పైగా కొన్ని సినిమాలకి ప్రొడ్యూసర్ గా బాధ్యతలు చేపట్టి మోస్ట్ పాపులర్ బిజినెస్ మ్యాన్ గా పేరు పొందారు. ఇక కావ్య తల్లి కావేరి మారన్ ప్రెసెంట్ సన్ నెట్వర్క్ కి జాయింట్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పుడు కావ్య పాప ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ముందుగా చెన్నైలో ఉన్న స్టెల్లా మ్యారేజ్ కాలేజ్ నుండి కామర్స్ డిగ్రీ పట్టానందుకుని ఆ తర్వాత ఫారిన్ వెళ్లి అక్కడ ఎంబీఏని పూర్తి చేశారు. అయితే ఇప్పుడు ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న కావ్య మారన్ ఈ బిజినెస్ లో ఎలా అడుగుపెట్టారు, మళ్ళీ బిజినెస్ నుంచి ఈ ఎస్ఆర్హెచ్ టీమ్ కి సీఈఓగా పోస్ట్ ఎందుకు మార్చుకున్నారో చూద్దాం. అయితే కావ్య పాప ఫ్యామిలీలో ఆల్మోస్ట్ అందరూ రకరకాల బిజినెస్ లో పాతుకుపోయారు. సో కావ్య పాపది కూడా సేమ్ జీన్స్ కావడంతో ఈమె కూడా బిజినెస్ పై ఇంట్రెస్ట్ పుట్టింది. సో అందువల్ల సన్ గ్రూప్ నెట్వర్క్ లో కొన్నేళ్ల పాటు పనిచేసి బిజినెస్ పై ఒక పట్టు సాధించారు. ఇక తర్వాత సన్ నెట్వర్క్ లో మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నారు కావ్య. అయితే ఇదే సమయంలో అంటే 2012 సంవత్సరంలో ఈ సన్ నెట్వర్క్ కంపెనీ ఐపీఎల్ లో ఒక టీం అయిన ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ ని కొనుగోలు చేసింది. ఇక అప్పటి నుంచి ఈ ఎస్ఆర్హెచ్ టీం కి సీఈఓగా కావ్య తండ్రి కళానిధి మారన్ గారు 3 సంవత్సరాల పాటు బాధ్యతలు చేపట్టి టీం ని మెరుగుపరిచారు. ఇక ఆ తరువాత అంటే 2016 సంవత్సరంలో సన్ నెట్వర్క్ లో మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న కావ్య పాపని ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కి డైరెక్టర్ గా పోస్ట్ నిచ్చారు కళానిధి మారన్. పైగా ఇదే సీజన్ లో ఎస్ఆర్హెచ్ టీం ఫైనల్ కి చేరుకుని మొట్టమొదటిసారిగా విజేతలుగా నిలిచారు. దీంతో కావ్య పాప అడుగు పెట్టగానే ఎస్ఆర్హెచ్ టీం చరిత్ర మారిపోయిందని ఎన్నో ట్వీట్లతో ఈమెకి ఎందరో వెల్కమ్ చెప్పారు. ఇక తర్వాత 1 ఇయర్ గ్యాప్ తో ఈ ఎస్ఆర్హెచ్ కి డైరెక్టర్ గా ఉన్న కావ్య పాపని టీం సీఈఓగా పోస్ట్ చేశారు. సో ఇలా ఈ ఎస్ఆర్హెచ్ టీం కి సీఈఓగా దాదాపు 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు కావ్య. పైగా తన టీం మ్యాచ్ కొట్టినప్పుడల్లా స్టేడియంలో సందడి చేస్తూ చాలా మంది ఐపీఎల్ లవర్స్ కి ఒక క్రష్ గా మారింది. అలాగే కెమెరా ముందుండి ఎన్నో సినిమాల్లో చేస్తూ ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకుంటున్న హీరోయిన్స్ కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో సేమ్ కావ్య పాప కూడా అంతే క్రేజ్ ఉంది. బట్ ఆ హీరోయిన్స్ లాగా కెమెరా ముందుకొచ్చి నటన ఎప్పుడు చేయలేదు. జస్ట్ తన టీం ని ఎంకరేజ్ చేసి మ్యాచ్ ని ఎంజాయ్ చేస్తూ కెమెరాకి చిక్కడంతో ఆటోమేటిక్ గా తన క్రేజ్ పెరిగింది. ఇన్ఫాక్ట్ స్టేడియం లో కావ్య పాప చేసే సందడి చూడడానికి వేలాది మంది వెళ్తారు. అలాగే ఒకసారి 2021 ఐపీఎల్ సీజన్ లో ఈ ఎస్ఆర్హెచ్ టీం దారుణమైన ఆటతో చివరి స్థానంలో నిలిచింది. దీంతో ఎప్పుడు సందడి చేసే కావ్య పాప ఒక్కసారిగా డల్ అవడం చూసి ఎందరో బాధపడ్డారు. అయితే వాళ్ళల్లో మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా ఒకరు. అలాగే 2023 సంవత్సరంలో కావ్య తండ్రి కళానిధి మారన్ గారు ప్రొడ్యూస్ చేసిన జైలర్ సినిమా ఆడియో ఫంక్షన్ లో రజనీకాంత్ గారు కావ్య పాప గురించి మాట్లాడారు. తన మ్యాచ్ ఓడిపోయినప్పుడల్లా కావ్య పడుతున్న నిరాశ చూడలేకపోతున్నాం. ఎంతో సందడి చేసే కావ్య ఒక్కసారిగా డల్ అవడం చూస్తుంటే చాలా బాధగా ఉంది. సో అలా నిరాశ పడకుండా ఉండమని కావ్య తండ్రి కళానిధి మారన్ తో చెప్పుకున్నారు రజనీకాంత్. అలాగే ఎస్ఆర్హెచ్ టీం వరుసగా విఫలమవుతూ వస్తున్నా కానీ ఐపీఎల్ ఆక్షన్ లో ఏమాత్రం తగ్గకుండా ప్లేయర్స్ ని సొంతం చేసుకుంటూ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తున్నారు కావ్య పాప. అలాగే జనభారత్ టైమ్స్ నివేదిక ప్రకారం కావ్య మారన్ దగ్గరున్న ఆస్తుల విలువ 500 కోట్లు. అలాగే 2019 నివేదిక ప్రకారం తన తండ్రి కళానిధి మారన్ ఆస్తుల విలువ 19,000 కోట్లు. సో ఇదండి కావ్య మారన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్.
అలాగే ఒకనొక టైంలో కావ్య మారన్ మరియు రిషబ్ పంత్ లవ్ లో ఉన్నారని చాలా ట్వీట్లు అయితే వచ్చాయి. బట్ అదేది రియల్ కాదు, జస్ట్ ఫేక్ న్యూస్ అంతే. అలాగే కావ్య పాప లైఫ్ స్టైల్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. పైగా ప్రెసెంట్ SRH CEO బాధ్యతలతో పాటు సన్ టీవీ నెట్వర్క్ లో కూడా తన హస్తం కొంతవరకు ఉంది. సో చిన్న వయసులోనే సన్ నెట్వర్క్ లో మేనేజింగ్ డైరెక్టర్ గా మొదలుపెట్టి ప్రెసెంట్ మోస్ట్ పాపులర్ బిజినెస్ ఉమెన్ గా ఎదిగారు. నిజంగా అతి తక్కువ సమయంలోనే ఇంత సక్సెస్ ని చూసారు అంటే మామూలు విషయం కాదు. పైగా ఈ వీడియోతో కావ్య మారన్ సక్సెస్ఫుల్ బయోగ్రఫీ తెలుసుకున్నారు. మరి ఈ వీడియో చూసాక కావ్య మారన్ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే మీరు ఏమని చెప్తారో కింద ఒక కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ కి వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.